సో మనతో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అయితే ఉన్నారు. గత ప్రభుత్వంలో మనం చూసాం, నిత్యం ప్రభుత్వాన్ని ఎండగడుతూ కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక మార్క్ అయితే సంతరించుకుంది మనదే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రత్యేకంగా అభినందించారు కూడా. అలాంటి సందర్భంలో నిన్న జరిగిన ఒక సంఘటన అయితే గుర్తు చేసుకోవచ్చు. అతి త్వరలో విశాఖ కార్పొరేషన్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం అంటూ టీడీపీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం వెనక అంతరం ఏంటనేది మనతో మాట్లాడడానికి అంత మాట్లాడదాం. సార్, నిన్న మాట్లాడుతూ సీతం సుధాకర్ మాట్లాడుతూ కూడా ఏం చెప్తారు? అతి త్వరలో మేము జీవీఎంసీని కైవసం చేసుకోబోతున్నాం అంటూ ఒక హింట్ ఇచ్చారు. అంటే ఏం చేయబోతున్నారు? నూతన కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన విశాఖ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అందరూ కూడా పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో, అంటే విశాఖ వాసులు ఎవరైతే ఉన్నారో, ఆ విశాఖ వాసుల మీద చెత్త పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఖచ్చితంగా మేము రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, పురంధేశ్వరి గారు పదే పదే ఎన్నికల సభల్లో చెప్పడం జరిగింది. అట్లాంటిది చెత్త పన్నుని మీరు వెంటనే కలెక్ట్ చేయడం నిలిపివేయండి అని చెప్పి మౌఖిక ఆదేశాలు ఇవ్వటం అన్నది ఇవాళ విశాఖ ప్రజల్లో ఆనందదాయకం. చెత్త పన్ను పేరుతో వీళ్ళు వసూలు చేసి పన్నుల భారం మోపినటువంటి ఈ యొక్క చెత్త వైసీపీ యొక్క పాలన ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడేశారు. ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్ కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి 3 ఏళ్లలో అవినీతి బాగోతాలు ఏవైతే ఉన్నాయో, జీవీఎంసీలో ప్రజల పన్నుల రూపంలో కట్టుతున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ పేయర్స్ మనీని వీళ్ళు మిస్యూటిలైజ్ చేసి దోచేసి లూటీ చేస్తారు. వాటిని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు వీళ్ళందరూ కూడా లూటీ చేశారు కాబట్టి, దుర్వినియోగం చేశారు కాబట్టి వాటి పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించే విధంగా మా నూతన కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు నిర్ణయం తీసుకుంటారు. సకాలంలో మంచి పాలన అందించాలి, మంచి నగరాన్ని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి, ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, తాగునీరు కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సో ప్రధానంగా మీరు పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, లేదా గత ప్రభుత్వంలో నాయకులు కానివ్వండి, విశాఖని టార్గెట్ చేశారు. అందులో సిఎస్ లాంటి వ్యక్తి కూడా చాలా ఎకరాలు ఇక్కడ దోపిడీ జరిగిందంటూ కూడా పదే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏంటి ఇవన్నిటి మీద చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము పోరాడుతున్నాం. మాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, జనసేన పార్టీ స్ఫూర్తి, జనసేన పార్టీ సిద్ధాంతాలు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో వాటిని అడ్డుకోవడానికి, వాటిని ప్రశ్నించడానికి జన సైనికుడి యొక్క తత్వం. ఆ జన సైనికుడిగా నేను ఒక రెస్పాన్సిబుల్ జన సైనికుడిగా నేను ఎక్కడైతే ఏదైతే వీళ్ళు దోచుకున్నటువంటిది వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకి, ప్రభుత్వ పెద్దలకి మేము చెప్తా ఉన్నాం అర్థమయ్యేలాగా. ఖచ్చితంగా వాటిలన్నింటిని కూడా పునర్విచారణ చేస్తారు, వాటిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారు. ఇప్పటికీ దృష్టి సారించారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా ప్రజల ఆస్తుల్ని, ప్రజా సంపదని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడు తీరుతాం. సార్, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ తీసుకుంటారా అంటూ, ఏ పోర్ట్ఫోలియో వస్తుంది అనేది జన సైనికుల్లో ఒక ఆతృత అనేది మనకు స్పష్టంగా కనిపించింది. చివరిగా ఆయన కోరుకున్నది గ్రామీణ సంబంధించి కూడా ఆయన రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నారు. ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎలాంటి మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జన సైనికులుగా మీ ఆశాభావం ఏంటి సార్? ఆయన గ్రామీణ అభివృద్ధి, అలాగే ప్రకృతి, ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో చాలా రాష్ట్ర ప్రజలు, జన సైనికులు, ముఖ్యంగా మీ అందరం కూడా అభిమానులు అందరం కూడా గ్రామ స్వరాజ్యం తీసుకొస్తారు. గ్రామాల్లో మంచిగా అన్ని మౌలిక సదుపాయాలు తీసుకొస్తారు. గ్రామాలన్నింటినీ కూడా సస్యశ్యామలంగా చేసి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి పేదవాడు, పేద రైతు, సామాన్యుడికి మంచి పాలన అందించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు, మంచి గూడు, మంచి నీడ, వాళ్ళు తాగేయడానికి నీళ్ళు, వాళ్ళు మంచి వాతావరణంలో ఉండాలి. కలుషితం అయిపోతుంది, రాష్ట్రంలో ఎక్కువ పొల్యూషన్ అయిపోతుంది, అటవీ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అటవీ సంపదను కాపాడుకోవాలి. కొండల్ని వీళ్ళు పిండి చేసేసారు, గుల్ల చేసేసారు. సముద్రాన్ని, తీర ప్రాంతాన్ని వీళ్ళు మొత్తం కాంక్రీట్ జంగల్ చేసేసారు. వీటిలన్నింటి మీద దృష్టి సారించడానికి మా అధినాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క శాఖలు తీసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. మేము పోరాడుతున్న దాని మీదే ఆయన శాఖలకు సంబంధించిన మంత్రి కావడం వల్ల ఇంకా త్వరతగతిన వాటి మీద చర్యలు తీసుకొని వాటిలన్నింటినీ కాపాడుతారని ఆశాభావం, మనోభావం వ్యక్తం చేస్తున్నాం. ఏం సార్, డిప్యూటీ సీఎం అంటూ కూడా ఈరోజు చాలా ఆనందపడుతున్నారు జన సైనికులు. ఎలాంటి ఆయన న్యాయం చేస్తారా?
తీసుకున్నదా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అధ్యక్ష అంటారు, ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడతారు అనేటువంటి సమయం ఆసన్నమైంది, వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్రం అధోగతి పాలు అవడానికి గల వైసీపీ ప్రభుత్వం యొక్క కారణాలు, వాటిలన్నింటినీ సమీక్షించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని, రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇద్దామని, ఏదైతే వలసపోతున్నటువంటి ఈ యొక్క యువత ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళు వలసపోకుండా ఇక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి స్వయం ఉపాధి పథకాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పి భరోసాని ఇచ్చేటువంటిది ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేలాగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించబోతున్నారు. సో అది పీతల మూర్తి యాదవ్ చెప్పిన దాన్ని బట్టి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో అతి త్వరలో కీలక భూమి పోషించబోతున్నారు. ఆయన చెప్పిన విధంగా గ్రామాలకి ఒక మంచి రోజులు రాబోతున్నాయి. తాగునీరు కానివ్వండి, కలుషితం అవుతున్న ఈ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో దీనన్నిటి మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. అటవీకి సంబంధించి పరిరక్షణ ఖచ్చితంగా ఉంటుంది. గత ప్రభుత్వం చేసినట్టయితే ఈ కొండల్ని పిండి చేసే విధానం ఏదైతే ఉందో అదైతే పవన్ కళ్యాణ్ చేయబోరు అంటూ కూడా స్పష్టంగా పీతల మూర్తి యాదవ్ అయితే తెలియజేశారు. అదేవిధంగా అతి త్వరలో జీవీఎంసీ విశాఖపట్నం మేయర్ పీఠాన్ని కూడా కూటమి నేతలు కనుసన్నల్లో అయితే మేము కైవసం చేసుకోబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ జరిగిన అక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు తీరును కూడా ఆయన వెంటగడుతూ ఖచ్చితంగా వీళ్ళు ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు కాబట్టి అతి త్వరలో వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండబోతున్నాయి. అదేవిధంగా మేయర్ పీఠాన్ని కూడా కూటమి కైవసం చేసుకోబోతుందంటూ కూడా ఆయన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ మోషతో ఉదయం మీడియా విశాఖపట్నం నుంచి.